ఈరోజు వీడియోలో మా సిస్టర్ వాళ్ళ వెడ్డింగ్ ఫుల్ గ్లిమ్స్ మీతో షేర్ చేస్తున్నాను. మొత్తం వీడియో పెడతాను. ఫస్ట్ అయితే గ్లిమ్స్ చూసేసేయండి. 2 డిఫరెంట్ సోల్స్ ఎలా మీట్ అయ్యారో. అనాలని తోచని క్షణాలివి, ఏ మలుపో ఎదురయ్యే పయనమిదా. ఆమని నువ్వేనని నీ జత చేరాలని, ఏ తలపో మొదలయ్యే మౌనమిదా. ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి నువ్వే బదులని రాగలనా నీ దరికి. విడిగా తడిగా విరబూసే కలకి చలియా నీ కాంతి నందించవా. అవుననవా 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 మనసును సంపాదించవా. అవుననవా 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 మరలా ప్రేమగా సమీపించవా. అవుననవా 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 మనసును సంబాళించవా. అవుననవా 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 మరలా ప్రేమగా సమీపించవా. ఫస్ట్ డే వచ్చేసి పెళ్లి కూతుర్ని చేసామన్నమాట. ఆ వీడియోని ఇప్పుడు మీతో వస్తుంది. నేనైతే కొన్ని రాక్ క్లిప్స్ ఉంచాను, మీరు ఎంజాయ్ చేస్తారా అనేసి ఒకసారి చూసేయండి. ఇది వచ్చేసి డే 1 అనమాట. నలుగు టైమ్. నలుగు అంటే మోస్ట్లీ అందరూ పెడతారు. సో మేము అదే చేస్తున్నాం అనమాట. మార్నింగే ఇది. సో జస్ట్ మార్నింగ్ అలా చేయాలి అనేసి చేసి తర్వాత అందరు వచ్చిన తర్వాత మళ్ళా చేసామన్నమాట. సో ఇక్కడైతే అందరూ పెళ్లి పెద్దలు అయ్యారు. తోడి పెళ్లి కుదురుగా కూర్చోవాలి అంటే చిన్నపిల్లలు అందరూ సెటిల్ అయిపోయారనమాట. పిన్ని అంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఇలా వచ్చిన అందరూ నూనె, పసుపు, శనగపిండి, అట్లా సున్నపిండి, అట్లా ఏది కావాలంటే అది పూయొచ్చు. మేమైతే శనగపిండి పూసాము. ఇట్లా అందరూ పూసి బ్లెస్ చేస్తారనమాట. ఇది నేను చేసేటప్పుడు మాత్రమే. ఇక్కడ చేసిన దీని తర్వాత ఇంకా మంగళ స్నానం అనమాట. ఎవరు చేశారు? ఇది మోసం. ఇది మోసం. అప్పుడు పంజాబ్ చేస్తుంది డ్రామా. నాన్నకి తెచ్చు. సో అది అయిపోయిన తర్వాత మంగళ స్నానాలు అనమాట. సో అక్కడ అన్నీ పూస్తారు కదా, అదంతా కూడా ఇక్కడ ఫ్లష్ అవుట్ అయిపోతుంది మంగళ స్నానాల వల్ల.
అందరూ పసుపు మిక్స్ చేసిన వాటర్ అట్లా ఏదైనా కలర్స్ ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉంటే అవి పోస్తారనమాట. స్టార్టింగ్ ఏముంది పోజెసే కదా, పోజెస్తో స్టార్ట్ అయ్యి ఇంకా నెక్స్ట్ అందరూ పోయడం అనేది స్టార్ట్ చేశారనమాట. ఇలా ఇది అందరి ఇళ్ళల్లో ఉండేది కాబట్టి నేను దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇక్కడ మేమైతే కలర్ వాటర్ పోయలేదు కానీ ఇట్లా కలర్ స్టిక్ అయితే ఇచ్చారు. సో కొంచెం ఫొటోస్కి బాగుంటుంది ఎఫెక్ట్ అనేసి. బట్ ఈ కలర్స్ యూస్ చేయడం కొంచెం హామే స్కిన్కి కానీ దేనికైనా కూడా బెటర్ ఆఫ్ చేయడం. ఎందుకంటే నెక్స్ట్ వెడ్డింగ్ టైంలో ఫేస్ నీట్గా ఉండాలి అంటే ఇప్పుడు ఇట్లాంటి వాటి వల్ల ఫేస్ పాడైపోతే కష్టం కదా. బట్ తప్పదు, ఫొటోస్ కోసం ఇలా ఫాస్ట్గానే కంప్లీట్ చేసేసాం. ఇది కూడా ఇలా 2 కలర్స్ ఇచ్చారనమాట. ఇదంతా వాళ్ళది కూడా ఈవెంట్ వాళ్ళదే, మనదైతే ఏం లేదు. ఎక్కడ తెచ్చారు అదంతా కూడా మనకి తెలియదు కూడా. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి పసుపు దంచడం అనమాట. ఇక్కడ గౌరీ పూజ చేసి పసుపు దంచుతారు. ఇంకా ఆ ప్రాసెస్ అనమాట ఇది. తర్వాత రెడీ అయిపోయిన తర్వాత ఇలా పసుపు దంచి ఇవి వచ్చే పసుపు కొమ్మలు ఉంటాయి కదా, దాని నుంచి వచ్చే పసుపు కొంచెం పొట్టు కూడా దంచుతారు. దాని నుంచి వచ్చే ఇవన్నీ కూడా తలంబరాలు ఉంటాయి కదా, పెళ్ళి టైంలో యూజ్ చేయాలి అనేది ఎప్పటి నుంచో వచ్చింది. సో మేము అట్లనే దంచేసి ఊరికే ఉండాం కదా. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న రీల్స్ అన్నీ కొంచెం ట్రై చేసాము. బట్ అంతా అయిపోయాక చేసామన్నమాట. పక్కన అందరు నవ్వుతున్నారు ఫంక్షన్ అయిపోయాక చేశారని. సో అందుకే మా ఎక్స్ప్రెషన్స్ అలా ఉన్నాయి. ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వెడ్డింగ్ అనమాట. సో ఇంకా బ్యాగ్ ప్యాకింగ్ అన్నీ సర్దుకోవాల్సినవి అన్నీ ఉంటాయి కదా. సో ఇలా అన్నీ సర్దుకునేసి ఇంకా నైట్కి ఇలా కలిపామన్నమాట. ఆ బియ్యం దాని నుంచి తీసాం కదా ఒడ్లు నుంచి, ఆ బియ్యము ఆ పసుపు పెట్టి కలిపి అన్నీ ప్యాక్ చేసామన్నమాట. ఇంకా నైట్కి మెహందీ టైమ్. ఇక్కడ నెల్లూరు అనమాట వెడ్డింగ్. సో పెళ్లి కూతురుది నెల్లూరు అయ్యేసరికి ఇక్కడ అందరికీ తెలుసు కదా, అక్కడ షాపింగ్ మాల్స్ దగ్గర పెడుతూ ఉంటారు మెహందీ. సో మేము అట్లా వెళ్ళామన్నమాట. నేను తన తోడు వెళ్ళి నేను కామ్గా వండుకుంటా, నేను కొంచెం సింపుల్గా పెట్టించుకొని ఇట్లా కొన్ని ఫొటోస్ తీసామన్నమాట. తనకు తోడుగా నేను కూడా అనమాట. ఇంకా ఇలా అయిపోయిన తర్వాత యాక్చువల్ పెళ్ళి సిరీస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. పెళ్ళి వచ్చేసి తిరుమల కాదు తిరుపతిలో అనమాట. సో అబ్బాయి వాళ్ళది తిరుపతి. సో మేమందరం తిరుపతి వెళ్ళిపోయాం. ఇది స్టార్టింగ్ వెల్కమ్ ఎంట్రీ అనమాట. ఇంకా హైడింగ్ గేమ్ ఇలా ఏదో ఒకటి వెల్కమ్ కొనాలి కదా, ఇట్లా దాచిపెట్టడానికి నెక్స్ట్ ఇంకా గేమ్ అయిపోయిన తర్వాత వెల్కమ్ ఇంకా వెల్కమ్ పార్టీ అయిపోగానే ఇది ప్రధానం టైం అనమాట. అంటే పెళ్ళికి రిలేటెడ్ బట్టలు నగలు అన్నీ కూడా ఇక్కడ ప్రజెంట్ చేస్తారు. ఇది అదే రావయ్య
పిల్ల అక్కర్లేదు రామండి మేము మీలోనికి 5,000 ఇస్తాము అల్లపిల్లనిస్తాము రావయ్య పెళ్లి కొడుక వెండిలోనికి 5,000 అక్కర్లేదు అల్లరి పిల్ల అక్కర్లేదు రామండి మేము మీలోనికి 6,000 ఇస్తాము ఆకుమొక్కలిస్తాము రావయ్య పెళ్లి కొడుక వెండిలోనికి 6,000 అక్కర్లేదు ఆకుమొక్క అక్కర్లేదు రామండి మేము మీలోనికి ఇస్తాము ఎర్రగలిస్తాము రావయ్య పెళ్లి కొడుక వెండిలోనికి 7,000 అక్కర్లేదు ఎర్ర పిల్ల అక్కర్లేదు రామండి మేము మీలోనికి 8,000 అక్కర్లేదు ఎర్ర పిల్ల అక్కర్లేదు రామండి మేము మీలోనికి 9,000 ఇస్తాము తొక్కుబండి ఇస్తాము రావయ్య పెళ్లి కొడుక వెండిలోనికి 9,000 అక్కర్లేదు చెప్పుడు పని అక్కర్లేదు రామండి మేము మీలోనికి 10,000 ఇస్తాము పడక మంచం ఇస్తాము రావయ్య పెళ్లి కొడుక వెండిలోనికి 10,000 అక్కర్లేదు పట్ట మంచం అక్కర్లేదు రామండి మేము మీలోనికి 1,00,000 కోట్లు ఇస్తాము జేస్త్రీని ఇస్తాము రావయ్య పెళ్లి కొడుక వెండిలోనికి ఓకే 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 రెండు ఓకే రెండు ఓకే 1,00,000 కోట్ల అక్కర్ల చేసి ఒకటి చాలు Everybody కొంచెం గట్టిగా clap చేయండి ప్లీజ్ కొంచెం గట్టిగా చెప్పండి తెలుగులో సో నెక్స్ట్ వాళ్ళని పాట ఇంకా రాలేదులేండి దాండియా దాండియా సో సో అలానే కొంచెం ముందుకు రండి కొంచెం ముందుకు రండి ఓపెన్ చేయండి అట్లా పట్టుకో ఇంకా రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఇలా నెక్స్ట్ డే పెళ్ళి అనమాట. రిసెప్షన్లో మా పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా మోస్ట్లీ పోస్ట్ చేశాను. సో కొంచెం కామెడీగా ఉంటాయి, డ్యాన్స్ రాని వాళ్ళు డ్యాన్స్ చేస్తే. సో ఇంక ఇది వచ్చేసి పెళ్ళి టైం అనమాట. ఇది కూడా చూసేసేయండి.
ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి పాన్పులాగా అనమాట, ఉయ్యాల్లో ఇట్లా వేస్తారు. ఇది మా సైడ్ అయితే యాక్చువల్గా లేదు, సో మాకు తెలియదు, కొత్తగా అనమాట. అందుకే హ్యాపీగా కూర్చొని మేము చూస్తూ ఉన్నాము ఏం చేస్తారా అనేసి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటో ఉప్పేనుగు పప్పేనుగు అంట, ఇది కూడా మాకు తెలీదు. అంటే ఒక వైఫ్ ఒక క్యారెక్టర్, హస్బెండ్ ఒక క్యారెక్టర్ అనమాట. సో రెండు మిక్స్ అయ్యి హ్యాపీగా ఉండాలి అనేది దాని థీమ్ అంట. అదే పూజారి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఉంగరాలాట, ఇదైతే మోస్ట్లీ అందరికీ కామన్గా ఉంటుంది, అందరి దగ్గర చూస్తుంటాము. సో నెక్స్ట్ ఇది జరిగిందనమాట. ఇవన్నీ ఒక్కొక్క ప్లేసెస్లో ఉంటాయి, ఒక్కొక్క ప్లేసెస్లో ఉండవు. సో తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి ఎలా అయ్యాయో. వేలా 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 జయశ్రీ కానీ ఇద్దరు లోపల ఏదో మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేస్తున్నారు. ఇప్పుడే ఇంకా లాస్ట్ వచ్చేసి ఇలా సప్తపది అనమాట, అంటే 7 అడుగులు 7 వాటికి రిఫర్ చేస్తాయన్నమాట. సో ఇవన్నీ ఒక అమ్మాయి ఇంటికి వస్తుంది అంటే ఇవన్నీ తీసుకొస్తుంది అని దాని అర్థం. సో దీంతో ఈ పెళ్లి తంతు అనేది ఎండ్ అయిపోయిందనమాట. హోప్ మీకు అందరికీ నేను ఓవరాల్గా చూపించాను అంతే, కానీ ఇన్ డెప్త్గా అయితే చూపించలేదు. మా సైడ్ ఇలా జరుగుతుంది అని చూపించడానికి ఈ చిన్న ప్రయత్నం అనమాట, అంతే. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్. నెక్స్ట్ దివాళీ బ్లాగ్స్ వస్తున్నాయి, వెయిట్ ఫర్ దాట్.